పాత్రికేయ మిత్రులందరికీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా సృజనాత్మకత మరియు సంస్కృతి శాఖ చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి గారు, అదేవిధంగా డిప్యూటీ సిఇఓ కల్చర్ శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రేపు 6వ తారీఖున ఇక్కడ కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఇప్పటికే దీనికి ముందుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాజమండ్రిలో కానీ, కర్నూలులో కానీ, మంగళగిరిలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇలా కొన్ని చోట్ల ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. వాటన్నిటిని కలుపుకొని రేపు 6, 7, 8 తారీఖుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పర్యాటక కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి షెకావత్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి తెలియజేయటం. ముఖ్యంగా ఏవైతే కళలు మనకి భారతదేశంలో ఇంతకాలంగా ఫరిడి వెలుగుతున్నాయో ఆ కళల్ని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మనందరం కూడా ఇంకోసారి పునరుత్తేజం పొందాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన సహకారంతో. దీంతోపాటు ఏదైతే మనం ఇప్పటివరకు ట్యాప్ చేయనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా తెలియజెప్పడం, అదేవిధంగా సంగీతం, నృత్యానికి సంబంధించినటువంటి మన ప్రతిభని మరొక మారు అందరికీ తెలియజెప్పడం, ఈ అంశాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా కళాకారులు కూడా వస్తున్నారు. అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు కూడా వస్తున్నారు. అందరం కలిసి ఈ కృష్ణవేణి నీరాజనం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, సంగీత నీరాజనాన్ని జయప్రదం చేయడం ద్వారా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే కుంటుపడిపోయిందో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వాటిని మళ్ళీ మనం పునఃప్రారంభిస్తున్నాం అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలియాలని, దీన్ని ఒక ఆలంబనగా తీసుకుని మనం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలని మరింత విస్తృతపరిచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా కళలకి కాణా చేయనటువంటి ప్రాంతంగా ప్రజలందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ సహకారం మనకిస్తుంది. దానికి మీరందరూ కూడా పాల్గొనాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒక అద్భుతమైన కార్యక్రమంగా మనకు అంతర్భాగమైనటువంటి మన కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవింపజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ అంశానికి ప్రాధాన్యతనిచ్చి పెద్ద ఎత్తున రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల, మేము చేసినటువంటి కృషి వల్ల మనకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటి కార్యక్రమం కింద రమారమి 177 కోట్ల రూపాయలు మన పర్యాటక రంగానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఒక పక్కన గండికోట లాంటి అద్భుతమైనటువంటి ఫోర్ట్ ఉన్నటువంటి ప్రాంతం కడప జిల్లాలో ఆ గండికోటని అభివృద్ధి చేయటం, అక్కడ వివిధ రకాల ఎక్స్పీరియన్సెస్ ఏర్పాటు చేయటం, అక్కడ రోప్వే కానీ, అక్కడ ఫోర్ట్ని లైట్ అండ్ షోగా చేయటం కానీ, అదేవిధంగా ఫోర్టు ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని మరింత అందంగా తయారు చేయటం కానీ, అక్కడ టూరిజంకి సంబంధించినటువంటి ఒక సర్క్యూట్గా దాన్ని తయారు చేయటం, ఒక పక్కన ఫోర్ట్ ఎక్స్పీరియన్స్ రావడంతో పాటు మరో పక్కన అక్కడ గేమ్స్, అదేవిధంగా రిసార్ట్సు, కఫ్టేరియాసు వాటిని నిర్మించడం ద్వారా ఒకరోజు చూసి వెళ్ళిపోవడానికి వచ్చేటువంటి విజిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కనీసంగా 2 నుంచి 3 రోజుల పాటు అక్కడ ఉండేలా చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడే మనకి శాంక్షన్ అయినాయి. మనం దాని మీద డిపిఆర్లు సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత అది ఓకే అయింది అక్కడ. దాంతోపాటు మరొక ప్రాజెక్టు అఖండ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో చాలా
అఖండ గోదావరిగా పేరు పొందినటువంటి గోదావరి విస్తారంగా ఉంది అక్కడ. దాన్ని సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా హ్యావలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది శతాబ్దం పైబడి ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్, అది మొట్టమొదటి రైల్ బ్రిడ్జ్ అది అక్కడ. ఆ రైల్ బ్రిడ్జి ఇవాళ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో పాతబడిపోయి దాన్ని అలా ఖాళీగా వదిలేసినప్పుడు మనం పర్యాటక శాఖకి దాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ దాని మీద చాలా అభివృద్ధి చేయాలి, అక్కడ దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలనేటువంటి ఆలోచన మనం చేసినప్పటికీ కూడా గతంలో, తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తే ఇవాళ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో రమారమి 99 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా దాన్ని తయారు చేస్తున్నాం. హ్యావలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్ బ్రిడ్జి, దాని మీద కెఫ్టేరియాలు, అదేవిధంగా గ్లాస్ బ్రిడ్జిలా తయారు చేయటం, అక్కడ వచ్చినటువంటి పర్యాటకులు అక్కడ కూర్చునేలాగా, అదేవిధంగా అక్కడి నుంచి కిందకి బ్రిడ్జి లంక అని ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంత పెద్ద వరద వచ్చినా కూడా మునగనటువంటి ఒక లంక ఉంటుంది. ఆ లంకలోకి ఆ బ్రిడ్జి మించి మెట్లు పెట్టి కింద అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయటం, అక్కడ వాటర్ ఫ్రంట్లో ఉండేటువంటి స్పోర్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేయటం, తద్వారా ఆ ప్రాంతాన్ని పక్కనే ప్రపంచ పర్యాటకులను ఇప్పటికే బాగా ఆకర్షిస్తున్నటువంటి కడియు నర్సరీలు ఏవైతే ఉన్నాయో ఆ కడియు నర్సరీలని కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దటం, ఇలాగ మొత్తానికి రాజమండ్రి పరిసర ప్రాంతాలని రేపు 2022లో వచ్చేటువంటి పుష్కరాల లోపల ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని ఈ 2 ప్రాజెక్టులని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. రేపు జనవరి నుంచి పనులు ప్రారంభమయ్యే విధంగా దానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవడం జరుగుతుంది. దాంతో నెమ్మదిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి, ఇప్పటి వరకు దాని మీద దృష్టి పెట్టకుండా గత పాలకులు చేసిన పని ఏంటంటే, ఎవరైనా సరే ఆ టూరిజం మినిస్టర్ ఉంటే బయటకు వస్తే వాళ్ళు మాట్లాడేది పర్యాటకం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వారిని దూషించడానికే ఆ శాఖను వాడుకున్నారు తప్పితే ఏ రోజు ఒక డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ తోటి వెళ్ళినటువంటి సందర్భం లేదు. ఇవాళ అలా కాకుండా ప్రతి ప్రాంతాన్ని కూడా రాష్ట్రంలో కేరళను మించినటువంటి అందాలు మనకున్నాయి. అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని అలా గాలికి వదిలేశారు. దాన్ని ఇవాళ ప్రతి చోట కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి ఒక సర్క్యూట్గా తయారు చేసి, ఒకవేళ తిరుపతి ఉంది, తిరుపతి దర్శనానికి వచ్చేవాళ్ళు అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా అక్కడి నుంచి ఒక సర్క్యూట్గా అక్కడి నుంచి కాణిపాకం కానీ, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో కాళహస్తి కానీ, ఇవన్నీ వారు చూసే విధంగా దాన్ని ఏర్పాటు చేయటం. శ్రీశైలం ఉంటే శ్రీశైలంలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ చూడటం, టైగర్ రిజర్వ్ చూసి అక్కడ ఉన్నటువంటి రోప్వే, అదేవిధంగా వాటర్ ఫాల్స్, వీటిని దర్శించుకునే విధంగా అక్కడ రిసార్ట్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయడం. ఇలా చూసుకుంటే మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయిన జిల్లాలు అయితే 26, పాత జిల్లాలు అయితే 13. ఈ 13 పాత జిల్లాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, హెరిటేజ్ టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, ఇలా టూరిజంకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రాన్ని మొత్తానికి కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడు 2 ప్రాజెక్టులతో ప్రారంభించి మిగతా ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మన గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక రంగ సంబంధించినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు వారు. ఆ గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక అకాడమీకి ఆయన చైర్మన్గా పదవీ స్వీకారం చేసినటువంటి ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఏదైతే అంతరించిపోతున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో అడుగంటిపోయినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం ప్రారంభించబోతున్నాం. దానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు మా డిపార్ట్మెంట్కి లభించాలంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అందులో భాగంగానే మన క్రియేటివిటీ అండ్ కల్చర్కి చైర్పర్సన్గా శ్రీమతి తేజస్వి గారు, అదేవిధంగా నాటక అకాడమీకి ఏమో గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలా ఇతరత్ర కూడా అందరినీ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా పనిచేయగలుగుతారో ఆయా రంగాల్లో వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారందరినీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా మంచి అవకాశం ఇచ్చి వారికి ఈ పదవుల్లో పెట్టడం జరిగింది. వీరందరం కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి
రాష్ట్రంలో ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, మరో పక్కన కల్చర్ని డెవలప్ చేయటం, దాంతోపాటు ఏవైతే మనకు మాత్రమే గర్వంగా చెప్పుకోదగ్గటువంటి కళారూపాలు ఉన్నాయో, జానపద కళలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ పైకి తీసుకురావడం, ఇటువంటి కార్యక్రమాలతోటి ఈ శాఖని పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈ శాఖ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టించడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైనవి 177 కోట్లండి మనకి. ఇందులో మనకి 75% ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మనం 75% ఖర్చు పెట్టిన తర్వాత మిగతాది కూడా ఇస్తారు. ఏదైనా ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ నెల అంతా కూడా వాటికి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేసి జనవరి, మోస్ట్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ జనవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. చెప్పండి. ఎందుకులేండి, చూస్తానండి. నేను ఇంకా నా దృష్టిలో లేదు అది. నేను అది కనుక్కుని ఏం జరుగుతుందో చూసి దాన్ని మనకి ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ముఖ్యమే. ఒక్క నిమిషం చెప్పండి. అదేవిధంగా అట్ ది సేమ్ టైం మనకు అక్కడ ఉన్నటువంటి పవిత్రత పోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది మనకి. దాన్ని రెండింటినీ సమపాళలో చేసుకుని ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఒకసారి దాన్ని పరిశీలించిన తర్వాత పూర్తిగా చెప్పగలుగుతాను. అవునండి. ఇప్పుడు తప్పకుండా నేను ఇప్పుడే మాట్లాడతాను, మాట్లాడి అవును. అంటే ఇప్పుడు ఈ 3 రోజులు జరిగే దాంట్లో దుర్గాఘాట్లోనూ ఉంటుంది, అదేవిధంగా టెంపుల్ పైన కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రేపు జరిగేటువంటి కృష్ణవేణి సంగీత నీరాజన ఉంది కదా, ఈ కార్యక్రమం 3 రోజులు నడుపుతున్నాం. 3 రోజుల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ప్రధానమైన వేదికగా పెట్టుకున్నప్పటికీ కూడా దుర్గాఘాట్లో ఒకరోజు ఒక 45 మినిట్స్ ప్రోగ్రాము, అదేవిధంగా పైన దుర్గగుడిలో కూడా కొన్ని కార్యక్రమాలను చేసి వాటిని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు చెప్పింది ఓ ప్రాబ్లం, నాకు మీరు చెప్పింది అర్థమైంది. అదే అలా తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ ఇబ్బంది లేకుండా మీలాంటి వారి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తాం.